హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వాళ్ళు వచ్చేసి మా పిల్లలు మోమోస్ కావాలని అయితే అడిగారు. సో వాళ్ళ కోసమని మోమోస్ అయితే చేస్తున్నాను. మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఒక వీడియో అయితే తీసేశాను. నేనొచ్చేసి ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ వేసేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుతామో అట్లా చపాతీ ముద్దలాగా అయితే కలిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దాంట్లో కావాల్సిన స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఒక చిన్న ముక్క క్యాబేజీ, ఇంకా మిల్ మేకర్స్, ఇంకా ఒక క్యారెట్, ఒక ఆనియన్ అయితే సరిపోతాయి. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకి కారంగా ఉంటుందని నేనైతే వేయలేదు పచ్చిమిరపకాయలు అయితే. ఇంకా వీటన్నిటిని కూడా సన్న ముక్కలుగా తరిగి అయితే పక్కన పెట్టేసుకోండి. నేనైతే తురిమి పక్కన పెట్టేశానండి. మిల్ మేకర్ని కూడా నానబెట్టేసి మిక్సీ పట్టేసి అయితే పక్కన పెట్టేసాను. తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా దాంట్లో మనం తరిగి పెట్టుకున్నాం కదా ఈ క్యాబేజీ, మిల్ మేకర్ అండ్ ఆనియన్, ఇంకా క్యారెట్, ఈ ముక్కలు అయితే మొత్తం కళాయిలో వేసేసి మూత అయితే పెట్టేసేసేయండి. ఇప్పుడు దీన్ని మాత్రం మెత్తగా మగ్గనివ్వాలండి. దాంట్లోనే కొంచెం సాల్ట్, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అయితే వేసేసేయండి. ఆ క్యారెట్ ముక్కలు ఇంకా ఆ క్యాబేజీ అంతా కొంచెం మెత్తగా ఉడికేటట్టయితే ఉడికించుకోండి. దాంట్లోనే కొంచెం చికెన్ మసాలా, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, మీ దగ్గర ఏమేమైతే స్పైసెస్ మసాలాస్ ఉన్నాయో అవన్నీ అయితే వేసేసుకోండి. సోయా సాసు, వెనిగర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే మా ఇంట్లో లేవని వేయట్లేదు. అవి వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీంట్లోనే కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసేయండి. ఇంకా వచ్చేసి మన టమాటో కెచప్ ఉంటుంది కదండి, ఆ టమాటో కెచప్ కూడా వేసేసేయండి. మీరు కనుక పచ్చిమిరపకాయలు వేసుకోకపోతే చిల్లీ సాస్ అయితే వేసేసేయండి. ఇలా కర్రీ లాగైతే మొత్తం ఉడికిచ్చేసేసేయండి. క్యారెట్ ముక్కలు ఇంకా క్యాబేజీ మొత్తం ఉడికిపోయేటట్టు. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా, దాన్ని అయితే ఇట్లా బాల్స్ లాగా చేసేసి రోటీస్ లాగా అయితే మొత్తం చేసేసేయండి. తర్వాత నేను వచ్చేసి రౌండ్గా రావటానికని ఒక చిన్న బౌల్ లాంటిది అయితే తీసుకొని దాంతో అయితే ఇట్లా చిన్న చిన్న చపాతీలాగా అయితే చేసేసుకున్నాను. ఇట్లా పిండి మొత్తాన్ని అయితే చిన్న చిన్న చపాతీలాగా అయితే చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనం పక్కన పెట్టుకున్న ఈ చపాతీలోకి ఇందాక ఉడికిచ్చిన ఆ స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ అయితే పెట్టేసేసేయండి. పెట్టేసి మీకు నచ్చిన షేప్లో ఆ మోమోస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా రౌండ్ షేప్లో కానీ ఎట్లాగైనా మీరు ఇట్లా షేప్స్లో అయితే చేసుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో అయితే చేసుకోండి. పిల్లలకు కూడా తినడానికి చాలా బాగుంటాయి. ఒక్కొక్క షేప్లో ఉందని చెప్పి చాలా ఇష్టంగా కూడా తింటారు. మా పిల్లలకైతే ఈ మోమోస్ చాలా నచ్చినాయండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. ఎంతైనా హోమ్మేడేనండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చాలా హైజీనిక్గా కూడా ఉన్నాయి. నేను వచ్చేసి ఇట్లా మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పాత్రలో అయితే వాటర్ పోసేసి పైన ఇడ్లీ పెట్టేసి అయితే ఆ మోమోస్ అన్నీ కూడా వాటిలో ఇట్లా ఆవిరికైతే పెట్టేశానండి. ఇంకా కొన్ని మోమోస్ వచ్చేసి ఇట్లా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. అవి రెండు కూడా చాలా బాగుంటాయండి. మోమోస్ రెసిపీ అయితే ఇంతేనండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.